నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా బయట కాదు, కలలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను. నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. అది నా క్యారెక్టర్ అమ్మ. రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు, ఎవరు నేను పొగిడొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ తక్కువ చేసి రేవంత్ రెడ్డిని అది నువ్వు అనుకుంటే అది నీ కర్మ అమ్మ. మీరే పొగిడారండి, నేను మీరే నువ్వు మాట్లాడారు. పొగిడేటట్టు చూపించమ్మా. నువ్వేదంటే సరే, సరే, కాదు, నేను అమ్మమ్మ. నాకు నెంబర్ ఇవ్వండి, నేను పంపిస్తా. Sure, sure. నేను పంపిస్తా. ఇప్పుడు చూపి పంపించొద్దు, ఇప్పుడు చెప్పాలి నాకు. 10 హాఫ్ అన్ అవర్ ఉంటాను తెప్పియమ్మా. పవన్ సరే, కళ్యాణ్ 100% నేను ఇక్కడ పంపిస్తా. ఇందాక 2 సార్లు అప్పుడు అట్లా అనబాకమ్మా. దయచేసి ఆగమ్మా, దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతిగా రంగం మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. 1-2 సార్లు క్వశ్చన్ చేసుకొని ఏదో అడగాలి, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి, ఏదో ఏనమ్మా ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని మీరు అడగబాకండి. మాట్లాడితే నేను మాట్లాడతా. భగవంతుడి ఏదో మీద అడగాలని సాక్షిగా, కాదు, నేను భగవంతుడి మీద మళ్ళీ సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ నేను గారిని చూపిస్తా అని అనలేదు చెప్పాను కదా, తల్లి, అక్కడితో వదిలేయండి. అనలేదమ్మా చూపిస్తా బంగారం, అన్నాను కదా. అనలేదమ్మా ప్లీజ్. ఏదో అడగాలని అది బాధ్యత తప్పమ్మా, లేకుండా ఇవే అనబాకమ్మా, మాటలు. నన్ను అనబాకమ్మా. ఇవే మాటలు. నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడినమ్మా, దయచేసి ఆ మాట అనబాకమ్మా ప్లీజ్. నేను కాదనట్లేదు. నేను నేను కూడా అనలేదమ్మా, ఫ్యానే, నేను కాదనలేదా? అనలేదమ్మా, అనలేదు, అనను కూడా తల్లి ప్లీజ్ ప్లీజ్. హరీష్ గారు, బాధ్యత లేకుండా తల్లి అనుకుంటా తల్లి కదా. హరీష్ గారు కాదు, ఒక్క నిమిషం. అన్వర్ గారు, ఇందాక ఏమైందంటే 2 సార్లు గ్రేటానందమూర్తి గారు మైక్ తీసుకున్నప్పుడు 2 సార్లు ఎవరో ఓవర్లాప్ చేశారు. గబుక్కను మళ్ళీ ఆయన మేము ఇగ్నోర్ చేసాం అనుకుంటాడు. ఆయనకు మైక్ ఇవ్వండి, ఆయన ఏదో అడగాలను. సార్ హరిశంకర్ గారు ఆయనే మైక్ ఇచ్చారు. హరీష్ గారు క్వశ్చన్. అన్వర్ యా సార్, ఇప్పుడు గబ్బర్ సింగ్ అనగానే మనకి అంత్యాక్షరి ఎపిసోడ్ గుర్తొస్తుంది. అవునండి. ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది రైటర్లు అంత్యాక్షరి ఎపిసోడ్ని రిప్లికా చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాయడం మొదలెట్టారు. అవును. అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అయినాయి ఆ ఎపిసోడ్లన్నీ. నేను ఫ్లోలో అవును అనేస్తానే, దీనికి అవును అనట్లేదు. అది రాస్తారు ఓకే, ఇప్పుడు ఉస్తాదులో అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్? కాదండి, నాకు గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, మీరు మరిన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఇందాక త్రివిక్రమ్ గారు ఆ వీడియోలో త్రివిక్రమ్ గారు మాట్లాడుతారు, హరీష్ బాగా రాశాడు, బాగా చూపించాడు, కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా అన్నారు. ఆయన తర్వాత ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన కారులో కూర్చుంటే ఒక మాట అన్నాడు, హరీష్ నేను ఈ సినిమా చేస్తున్నాను, డబ్బంగ్ చూశాను, కళ్యాణ్ గారు చేస్తాను కదా అని. అందులో మదర్కి వాడే ఒక ఇన్హేలర్ తప్ప, దబంగ్లోంచి ఒక చిన్న ఇన్హేలర్, అది తప్ప ఇంకేం వాడలేదు. ఆ ఇన్హేలర్ని ఎందుకు రీమేక్ రేట్స్ అన్ని కోట్లు ఇచ్చి కొన్నారు, మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కదా ఇన్హేలర్ అన్నారు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఒక ప్రాపర్గా ఒక వ్యక్తి ఒక సంకల్పం అంత గొప్పది. పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పది. ఈ సినిమా ఇది కొత్త సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఈ మధ్య కొత్త సినిమాలు అన్నిటికంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ నేను చెప్తున్నా, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో సినిమా ఎందుకంటే సినిమాలో ఉన్న ఆనందం, సినిమాలో ఉన్న కిక్కు, సినిమాలో ఉన్న ప్రేమ, సినిమాలో వాళ్ళకున్న అభిమానం, సినిమా వాళ్ళకున్న నిబద్ధత ఏ రంగంలో లేదన్న. నేను చెప్తున్నా, సినిమా రంగం అనేది కల్తీ లేని రంగం. సినిమా రంగం అనేది అద్భుతమైన రంగం. సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందా అన్న? సినిమా రంగంలో వారసత్వం ఉందా? 1000 కోట్లు 10,000 కోట్లు ఆస్తి సంపాదించి కొడుకు ఇవ్వచ్చు. ఒక 100 బ్లాక్ బస్టర్లు తీసినాడు కొడుకుని బ్లాక్ బస్టర్స్ మన డైరెక్షన్ చేయగలుగుతాడా? ఒక సూపర్ స్టార్, మెగాస్టార్, పెద్ద స్టార్లు ఉండొచ్చు, వాళ్ళ కొడుకు నాకు రేంజ్లోకి తీసుకురాలని అనుకుంటే అవుతారా? కాలేరు. ఎవరికి టాలెంట్ ఉంటే అది అవుతారు. నా మిత్రుడే ఉండేవాడు ఒక ఆయన, పెద్ద డైరెక్టర్ అయ్యాడు, వాళ్ళ అబ్బాయి స్టార్ గాల. అదే ప్లస్ ఇంకో మిత్రుడు ఉన్నాడు, చిన్న వేషాలు వేస్తూ తర్వాత చిన్న సీరియల్ తీశాడు. కట్ చేస్తే వాడు కొడుకు స్టార్ విజయ్ దేవరకొండ అయ్యాడు. ఇక్కడ ఇండస్ట్రీ అది గొప్ప కళామతల్లి గొప్పతనం అది. ఎవరు టాలెంట్ ఉంటే, ఎవరి దగ్గర తెలివి ఉంటే వాడు నంబర్ 1 మీద కూర్చోబెడితే కళామతల్లి. మన అమ్మాయి అంతా మన కళామతల్లి అంతా. కళామతల్లికి బానిసగా, కళామతల్లి బిడ్డగా, కళామతల్లి మనిషిగా బతకటం ఈ జన్మకి ఇంతకంటే ఏ అవసరం లేదండి. గణేష్ గారు